హాయ్ అండి. మార్నింగ్ పెసరపునుకులు ఎలా వేయాలో చూసాం కదా! ఇప్పుడు అదే పెసరపునుకులతో పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అది అలా మగ్గిన తర్వాత అందులో చింతపండు పులుసు పోసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత దాంట్లో పెసరపునుకులు వేసుకోవాలి. తర్వాత దాంట్లో 2 స్పూన్స్ చక్కెర యాడ్ చేసుకోండి. చక్కెర యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. అలా దగ్గర పడేంత వరకు ఉంచాలి. దగ్గర పడేంత వరకు ఉంచి దాంట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, మన పెసరపునుకుల పులుసు రెడీ. థ్యాంక్ యూ సో మచ్.